వందే మాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరూ ఈరోజు ఒకేసారి ఏకస్వరంతో వందే మాతర గీతాన్ని ఆలపించి మన దేశానికి గౌరవం తెలియజేస్తున్నామని అన్నారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి విలియం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవకీదేవి, కలెక్టరేట్ పరిపాలనాధికారి నాంచారయ్య, కలెక్టరేట్ ఆవరణలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, కలెక్టరేట్లోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంటే 7th నవంబర్ మనకి 1875లో బంకిం చంద్ర చటర్జీ గారు ఈ వందే మాతరం అనే నేషనల్ సాంగ్ని మనకి తీసుకురావడం జరిగింది. అప్పుడు అంటే బ్రిటిష్ రూల్ ఉన్న టైంలో చాలా వరకు మనకి డిఫరెంట్ ఇష్యూస్ ఉన్న టైంలో ఈ సాంగ్ బంకిం చంద్ర చటర్జీ రాసి ఇది ఒక అంటే నేషనాలిటీ ఫీలింగ్ని అందరిలో ఇన్కల్కేట్ చేసిన దానికి ఒక సిగ్నిఫికెంట్ చేంజ్ తీసుకువచ్చింది. ఇప్పుడు మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన నేషనల్ యాంథమ్ ఏముందో అలాగే ఈ నేషనల్ సాంగ్ వందే మాతరం కూడా ఒక అంటే సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ తీసుకువచ్చి మన ఫ్రీడమ్ ఇండిపెండెన్స్ రావడానికి మెయిన్ రోల్ ప్లే చేసింది. కాబట్టి ఈ నేషనల్ సాంగ్ని మనము కమమరేట్ చేయాలి అండ్ సెలబ్రేట్ చేయాలి అని. అండ్ ఇప్పుడు ఈ ఇయర్కి మనకి 150 ఇయర్స్ కూడా కంప్లీట్ అయింది. కాబట్టి నెక్స్ట్ 1 ఇయర్ అంటే ఈ నవంబర్ 7th నుంచి నెక్స్ట్ నవంబర్ 7th వరకు 1 ఇయర్ వరకు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని పెట్టుకొని దీని గురించి ఈ వందే మాతరం సాంగ్ గురించి ప్లస్ బంకిం చంద్ర చటర్జీ గురించి వాళ్ళ కాంట్రిబ్యూషన్ గురించి డిఫరెంట్ డిపార్ట్మెంట్లో డిఫరెంట్ యాక్టివిటీస్ పెడుతూ మనం కమమరేట్ అండ్ సెలబ్రేట్ చేయాలి అని ఆనరబుల్ పిఎం ఈ ఒక ఇనిషియేటివ్ తెచ్చారు. దాని భాగంగా ఈరోజు మనము ఇనాగ్రేట్ అంటే వందే మాతరం మాస్ సాంగ్ పాడి స్టార్ట్ చేస్తున్నాము. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఇది కంటిన్యూ చేయాలి అని కోరుకుంటూ అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేసిన దానికి థ్యాంక్ యూ చెప్తున్నాను.